హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం పర్సనల్ ఫైనాన్స్లో ఒక 3 మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సేవింగ్స్ అనేవి హర్ట్ అవ్వకూడదంటే ఫస్ట్ ఈ మిస్టేక్స్ అనేవి డెఫినెట్లీ మనం అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇగ్నోరింగ్ స్మాల్ డెట్స్. 5,000 క్రెడిట్ కార్డ్ బిల్ అనేది చిన్నగా ఉంది కదా అని చెప్పి దాన్ని ఎప్పుడు స్కిప్ చేయకూడదు. ఆ 5,000 క్రెడిట్ కార్డ్ బిల్ కూడా మనం పే చేయడం డిలే అయితే 18% ఇంట్రెస్ట్ మినిమం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మినిమం 18% అయితే డెఫినెట్ క్రెడిట్ కార్డు ఇవ్వడం 35 to 45% ఆర్ సమ్టైమ్స్ 56, 58 కూడా ఉంది కొన్ని వీటిల్లో. సో 18% ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మనకి ఇయర్లీ 900 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ స్మాల్ డెట్స్ అండి. చిన్నవైనా కూడా ఫస్ట్ అవి క్లియర్ చేసేయండి. నేను ఒక 3,000 బిల్ పెండింగ్ ఉండడం వల్ల బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో 3,000 క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల ఎక్స్ట్రా 5,000 వరకు నేను పెనాల్టీ లాగా పే చేయాల్సి వచ్చింది. సో ఆ 5,000 అనేది నేను ఆన్ చేసింది, నా కష్టార్జితం. బట్ ఒక్క డే నేను డిలే చేయడం వల్ల ఆ 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏ క్రెడిట్ కార్డ్ బిల్ ఉన్నా కానీ ఆటో పే అయ్యేటట్టుగా నేను సెట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే మనం దానికి పే చేస్తున్నాం ఎడిషనల్ అమౌంట్, అది వేస్ట్ ఆఫ్ ఇది కదా, మనం దాన్ని ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చు, ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. సో అందుకు ప్రతిదానికి ఆటో పే సెట్ చేసుకున్నాను. సో సెకండ్ టిప్ వచ్చేసి అదేనండి, నో ఎక్స్పెన్స్ ట్రాకింగ్. ఎప్పుడైనా కానీ డైలీ ఖర్చులు చూసుకుంటే సిగరెట్ 20 రూపాయలే కదా, చాయ్ 50 రూపాయలే కదా, స్నాక్స్ 100 రూపాయలే కదా అని చెప్పి మనం చిన్నగా అనిపిస్తాయి. బట్ వాటిని ట్రాక్ చేయండి. యాప్స్ ఉంటాయి వాటికి ట్రాక్ చేయడానికి. సో ఆ యాప్స్ యూజ్ చేయండి. ఆర్ఎల్స్ నేనైతే గూగుల్ షీట్స్లో డైలీ రాసుకుంటానండి. సో దట్ మన స్పెండింగ్స్ ఏంటి, మనం ఎక్కడికి స్పెండ్ చేస్తాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగ నేను ట్రాక్ చేసుకోవడం వల్ల మంత్లీ 2,000 వరకు కూడా నేను సేవ్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఇది కూడా మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు వర్కౌట్ అవుతుంది. మనం బడ్జెట్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. థర్డ్ మిస్టేక్ వచ్చి రిలయింగ్ ఆన్ ఓన్లీ వన్ ఇన్కమ్. జాబ్ లాస్ అయితే ఇంకా అవుట్ కదా. సో డెఫినెట్లీ వన్ ఇన్కమ్ మీద ఎప్పుడు రిలై అవ్వకుండా ట్రై చేయండి. ఎందుకంటే దట్స్ నాట్ సో ఈజీ, బట్ ట్రై చేయండి. సైడ్ హజిల్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఏదో ట్యూషనల్స్ చెప్పడం, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేయడము, ఇలాంటి దాని ద్వారా కూడా మీకు చేయొచ్చు. లేకపోతే ఏదైనా మీకు కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కంటెంట్ రైటింగ్ చేయొచ్చు. నేను కంటెంట్ రైటింగ్ ద్వారానే మంత్లీ కొంచెం అమౌంట్ అనేది నేను ఎర్న్ చేస్తున్నాను అడిషనల్గా. బట్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఏదో నా శాలరీ ఈక్వల్గానే అక్కడ కూడా వచ్చేస్తుంది. బట్ ఎంతో కొంత అక్కడైతే వస్తుంది కదా. సో దట్స్ హౌ ఐఎమ్ బిల్డింగ్ మై సైడ్ హజిల్ అన్నమాట. ఇలా బఫర్ అనేది మనకు ఉందనుకోండి, మనం జాబ్ పోతుంది అనే ఒక భయం కూడా మనకి ఎప్పుడు ఉండదు. సో అడిషనల్ ఇన్కమ్ అనేది ఎప్పుడు జనరేట్ చేసుకుంటుండండి. బోనస్ టిప్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ని బ్లైండ్గా యూజ్ చేయొద్దు. నీడ్స్ ఏమైనా ఉంటే వాటికి రిడీమ్ చేయండి. సో నేను ఒక 1,000 పాయింట్స్ ఉంటే అవి డైనింగ్కి వేస్ట్ చేశానండి బిగినింగ్లో. బట్ ఇప్పుడు ఏంటంటే అదే రివార్డ్ పాయింట్స్ని కార్లోనూ కానీ బైక్లో కానీ ఫ్యూయల్ కొట్టించడానికి వాడుతున్నాను. సో ఆ విధంగా నేను 1,000 సేవ్ చేసినట్టు కదా. సో మిస్టేక్స్ అనేవి ఫిక్స్ చేస్తే సేవింగ్స్ అనేవి ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. నేను ఫ్యామిలీ మ్యాన్లో టెస్ట్ చేసాను ఇవన్నీ. సో అందుకే మీకు కూడా యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డెట్ మేనేజ్మెంట్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.